నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డబుల్ ఇంజన్ సర్కార్ సారథ్యంలో పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. టీడీపీ, బీజేపీ నాయకులు వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ పిలుపు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలి. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్. మార్లపూడి కుమారస్వామి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటాం. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండేటి కిషోర్ హామీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. కావున ప్రజా ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దాసరి శేషు మాట్లాడుతూ, భారతదేశానికి 100 రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తుంటే దానిలో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే ఇది సాధ్యపడిందని వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 13 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీనికి సహకరిస్తున్న ప్రధాని మోడీకి, కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండేటి కిషోర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే 5 పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ పథకాల లబ్ధిని పొందుతూ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, పారిశ్రామిక హబ్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు పుట్టపర్తిలో శంకుస్థాపన చేసిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ మైల్ రాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు షేక్ యాకోబ్, కరణం రాంబాబు, శీలం గోపి, కృపవరం, వెంపల రాజు, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఐ విట్నెస్గా ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తూ ఉంటే దాంట్లో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఏదో మీరు నేను చెప్పేది కాదు, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల ద్వారా బట్టబయలుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కథనాలు మరి మోదీ గారి సహకారంతో జరుగుతూ ఉంది. రెండోది, నిన్న పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, భారతదేశ రక్షణ రంగంలో కలికితురాయిగా మరి ఏదైతే కాంబాట్ మరి ఫ్లయింగ్ జెట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 15,300 కోట్ల రూపాయలు అక్కడ నిర్మాణం నిన్న శంకుస్థాపన జరుగుతుంది. వీటితో పాటుగా దానికి ముందు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీలు 1000 కోట్ల పెట్టుబడులతోటి అక్కడ శంకుస్థాపన జరిగింది. కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, మరి అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కానీ, అదేవిధంగా కాకినాడలో గ్రీన్ అమోనియం కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వేల లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఇప్పటి వరకు దాదాపు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. రానున్న రోజుల్లో మరి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ పొదుపు చేస్తూనే మనకు మంచి చేసేవారి కోసం నిలబడాలని, మీరు కూడా ప్రజా ప్రభుత్వం వైపు నిలబడాలని ప్రజలను కూడా కోరుకుంటూ, ఇవాళ సూపర్ 6 పథకాల్లో 5 పథకాల వరకు మేము అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసామండి. ఆ సూపర్ 6 పథకాల యొక్క ఫలితాలని ప్రజలు నేరుగా లబ్ధి పొందుతున్నారు. అట్లాగే ఇన్ని పరిశ్రమలు, ఇంతమంది నాయకులు, ప్రధానమంత్రులు, ఇంతమంది కేంద్ర మంత్రులు అందరూ
వచ్చి ఇక్కడికి వచ్చి పరిశ్రమలు ఓపెన్ చేస్తుంటే శంకుస్థాపన చేస్తుంటుంటే ఇవన్నీ ఇంకా రాలేదు, మీ అన్ని మేము తీసుకొచ్చిన ప్రభుత్వాలు, మేము తీసుకొచ్చిన పరిశ్రమలు అని చెప్పని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇట్లా కూడా ప్రజలకు మంచి చేస్తానికి ఉంటుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్యంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో పాటు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పుట్టపర్తిలో 15,000 కోట్ల రూపాయలతో 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్స్ తయారు చేసేటువంటి సిస్టమ్ మన పుట్టపర్తిలో తయారవుతుంది. అట్లాగే హైదరాబాద్ HDBL, తర్వాత సాంకేతికపరమైనటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి కర్మాగారాలన్నీ కూడా పుట్టపర్తిలో తయారవుతున్నాయి. దాని అనుబంధ పరిశ్రమలు కానీ, అలాగే డ్రోన్ సెంటర్గా కర్నూలు ఓరవకల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో 1,00,000 మందికి ఉపాధి అవకాశాల నిమిత్తము సుమారుగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే దాదాపు 4 పరిశ్రమలు పుట్టపర్తి కేంద్రంగా వస్తున్నాయి. వీటిని అనుబంధంగా 1,00,000 ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెద్ద మైలురాయి. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం అనే నినాదంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ బోసుబొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత 17 నెలలుగా ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈసారి ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని నెలకొల్పుదామనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు. కావున ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. అనంతరం రాష్ట్ర సెట్టిబలిచ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్, నాయకులు చిట్రోజు తాతాజీ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాసా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్, ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని మనము నిర్మించాలనే ఉద్దేశంతో ఎలాంటి ప్లాస్టిక్ను కూడా మనం వాడకూడదు అనేది ఆ థీమ్తో ఈరోజు సాసా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా జంగారెడ్డి ప్రజలందరికీ నేను తెలియజేసేదేమనగా గత 17 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారము పారిశుద్ధ్యము స్వచ్ఛాంధ్ర కోసము ఆయన ఒకరోజు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి మనము క్లాత్ బ్యాగ్ను, గన్నీ బ్యాగులను కావచ్చు, మిగతాది ఏదైనా దానికి ప్రత్యామ్నాయం ఉన్న వాటిని ఉపయోగించి మనకు ప్లాస్టిక్ని పూర్తిగా వాడుకోకుండా ఉండే విధంగా మన కార్యక్రమం రూపొందించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల వాతావరణంలో వేడి పెరుగుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది. అదేవిధంగా జంతువులు ఏదైనా తింటే వాటి వల్ల అవి చనిపోతున్నాయి. కాబట్టి అందరము ప్లాస్టిక్ను ఉపయోగించుకోకుండా దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఇక్కడే శ్రీనివాసపురం రోడ్లో ఉత్పత్తి చేస్తున్నారు, మన జంగారెడ్డిగూడెం పట్టణంలోనే. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయ మార్గంలో ఉపయోగించి అందరూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే సామాజిక బాధ్యతగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పర్యావరణ హిత సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ, ఇవన్నిటి ఉద్దేశం కూడా ఒకటే. మనం సామాజికంగా ఒక కట్టుబడి ప్లాస్టిక్ అనే దాన్ని దూరంగా పెట్టడం అనేది ముఖ్యంగా మానవాళికి మంచిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ కవర్స్ వాడకాన్ని నిషేధించమని పిలుపివ్వటం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక పిలుపునివ్వటం, ర్యాలీల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా సందేశాన్ని ఇస్తున్న మార్పు అనేది కనిపించడం లేదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. దానివల్ల నష్టాలు ఏంటో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. భూమి వేడి ఎక్కడం కానీ, లేకపోతే ఆ కవర్లు తినడం వల్ల జంతువుల ద్వారా రకరకాల వ్యాధులు కానీ, ఇన్ని సమస్యలు వస్తున్నా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు మన ఆరోగ్యం కోసం కూడా, వాళ్ళు పిలిపే కాకుండా మన ఆరోగ్యం కోసం కూడా, పరిరక్షణ కోసం ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పి, అలాగే సింగిల్ యూజర్ ప్లాస్టిక్ అంటే క్యారీ బ్యాగులు, కవర్లు,
డిస్పోజల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ఆరోగ్యం మనకి ముఖ్యం. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ రోడ్లో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల సేవలో మునిగి సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలను కూడా మరింత భారంగా మారనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాల ప్రయోజనాలకే పనిచేస్తుందని, దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని కృష్ణ చైతన్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, నాయకులు కలపాల శ్రీరాములు, గడ్డం శివాజీ, చందా త్రిమూర్తులు, చిలంతల రాజుల శ్రీను, పెరుమాకుల దుర్గయ్య, జగన్నాథ కృష్ణ, ఆలం బంగారయ్య, హనుమంతు, నల్లంటి వెంకటేశు, బత్తిన అప్పలరాజు, కొప్పిశెట్టి నూకరాజు, తాళ్లూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరల భారం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం మోపడం ద్వారా ప్రజలపైన అదనపు భారం పడతా ఉంది. నిన్న ఉదయం 6 గంటలకి 15వ తారీఖు ఉదయం 6 గంటలకే అమల్లోకి వస్తుందని చెప్పి పెట్రోల్ చూస్తే ₹3.29, డీజిల్ ₹3.14, సిఎన్జి పైన ₹2. అంతకుముందు 15 రోజుల ముందు చూస్తేనేమో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ₹993, అంటే అది 3,000 దాటింది. ఇట్లా అన్ని రకాలుగా ప్రజలపైన భారం మోపే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, చుక్కలు దాటిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ద్వారా, సిఎన్జి ధరలు పెంచడం ద్వారా భవిష్యత్తులో మరింత భారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతా ఉందని చెప్పకనే మొన్నే చెప్పారు. కాబట్టి 2014 నుంచి పరిపాలించేది మీరే కదా, అప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలేంటి? ఆర్థిక భారం మొత్తం కూడా ప్రజలపైన మోపడమా? ఇవాళ దేశాన్ని అప్పుల పాలు చేయడమా? ప్రజల్ని ఈ అప్పులన్నీ కట్టించేలాగా, లేకపోతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ద్వారా వాళ్ళని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే విధంగా మీ చర్యలు తీసుకోవడమా? అంటే ఈ దేశంలో పేదరికం పెరుగుతూ ఉంది, దానికి తోడు అధిక భారాలు పెరుగుతూ ఉన్నాయి, దానికి తోడు మీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి స్పష్టంగా ఈ దేశంలో కనపడతా ఉంది. ఈ మోడీ మోపే భారాల పైన వ్యతిరేకించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, లేని పక్షంలో భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని, తక్షణమే మీరు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ఆటోకి తాళ్ళు కట్టి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వెహికల్స్ ముందుకు నడిచేటువంటి పరిస్థితి లేదు. పేదవాళ్ళు, డ్రైవర్లుగా, ఓనర్లు, డ్రైవర్ కమ్ ఓనర్గా నడుపుకునే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా దాని మీద జీవనాధారం పొందేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ చిన్నాభిన్నం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి. దానికోసమే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. బస్ స్టాండ్ ఏరియా నుంచి కూడా ఆటోను తాడు కట్టి లాక్కెళ్తా ఉన్నాం. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి ప్రభుత్వానికి ముమ్మాటికి ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని గద్దె దింపుతారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మార్లపూడి కుమారస్వామి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న కుమారస్వామి కుటుంబానికి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ₹50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకూరి శ్రీధర్, మహంకాళి రామ్మోహన్ రావు, మద్దుల రాంబాబుతో కలిసి కిషోర్ మాట్లాడుతూ, ముఠా పని చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారస్వామి అనారోగ్యానికి గురి కావడంతో కాలును కోల్పోయాడన్నారు. ఈ విషయం స్థానిక నాయకులు శీలం గోపి, ముప్పిడి విష్ణు, ఊర్లపు నాగేశ్వరరావు, మద్దిపాటి ఉదయ్ ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో బాధిత కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేశామన్నారు. రాబోయే రోజుల్లో కూడా కుమారస్వామి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రటరీ కోనేటి చంటి, నాయకులు గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, షేక్ యాకోబ్, అనపరెడ్డి గంగాధర్, కరణం రాంబాబు, తోట కృపవరం, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏదైతే స్థానిక జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక 7వ వార్డులో ఎస్సీపేటలో ఏదైతే మార్లంపూడి కుమారస్వామి ముఠా పని చేసుకుంటాడో, అతను ఎక్కువగా బరువులు మోయటం వల్ల అతనికి కాలులో బ్లడ్ క్లాట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆ ఇన్ఫెక్షన్ అవటం వల్ల అతను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే అతను చూసి కాలు
తీసి మోకాలు పైకి తీసి కుడికాలు మోకాలు పైకి తీసేశారండి. అది తెలిసి మాకు ఇక్కడ స్థానిక మన శీలం గోపయ్య గారికి, ముప్పుడు విష్ణు గారికి, అలాగే మద్దిపాటి ఉదయ్ గారికి, ఇట్లాగా కృపావరం గారు అందరికీ తెలియజేస్తాం. వీళ్ళందరూ కలిసి పట్టణ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తాం. పట్టణ తెలుగుదేశం మేము అన్నీ స్పందించి ఏదో చేయాలని చెప్పిన ఉద్దేశంతో అక్కడ నాయకులందరికీ చెప్పగా నాయకులు కూడా వెంటనే మా మాటని వెంటనే స్వీకరించి అలాగే ఏదో ఒకటి చేద్దామని, ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేద్దామని చెప్పని అందరూ తక్షణంగా ఒక 50,000 రూపాయలు అందరి మీద పోజేసి అందరూ నాయకులందరూ కలిసి ఇచ్చారండి. జంగారెడ్డి స్థానిక 7వ వార్డులో కుమారస్వామి అనే వ్యక్తి ముఠా పనులు చేసుకుంటూ మరి జీవనం సాగించే పరిస్థితి. అతి నిరుపేద కుటుంబం. మరి అతనికి అనివార్య కారణాల వల్ల కాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, అలాగే కాల్లో మరి ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసే పరిస్థితి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారి ఫ్యామిలీకి సానుభూతి తెలియజేస్తూ, అలాగే మరి పట్టణ పార్టీ తరఫున మరి నాయకులందరూ కూడా స్పందించి, అలాగే స్థానిక నాయకులు పట్టణ పార్టీ దృష్టిలోకి తేంగానే మరి అందరూ కూడా స్పందించి ఒక 50,000 రూపాయలు పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా వారి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏర్పరిచే విధంగా మేము కృషి చేస్తాం. అదే పెన్షన్ కానీ, వారికి ఇల్లు కూడా లేదు, సరైన ఇల్లు, అది కూడా శాంక్షన్ చేపిస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని కూడా టీడీపీ మరి పట్టణ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున 7వ వార్డులో ఉన్న మన కుమారస్వామి అని ఆయన ముఠా పని చేసుకుంటాడు. ఆయనకి ఈ మధ్యకాలంలో రైట్ సైడ్ లెగ్ బ్లడ్ క్లాట్ అవడం వల్ల కొంత లెక్క తీయడం జరిగింది. ఆయనకి సుమారు ఒక 4-5 లక్షల వరకు ఖర్చు అయిందని తెలిసి మా పట్టణ తెలుగుదేశం పార్టీ వారికి తెలియగానే మన కిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి సుమారు ఒక 50,000 విత్తిన అరగంటలో భోజేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మా పట్టణ తెలుగుదేశం తరఫున వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ రోజున ఏదైతే మన 6, 7, 8 వార్డు సంబంధించి మద్దిపాటి ఉదయం మరియు విష్ణు వచ్చి నాకు తెలియజేయడంతో ఈ విషయం మీద ఆర్థిక సహాయం చేయాలంటే నేను మన పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా చేయూతనిచ్చి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది ఎవరైనా వచ్చి సహాయం చేయి కుటుంబానికి సహాయం చేయగలిగితే అందరికీ సంతోషం అండి. నా పేరు దేవి, మా ఆయన పేరు మార్లపూడి కుమారస్వామి. మా ఆయన గారికి ఇలాగ కాల్ తీసేయడం జరిగింది. సహాయం కోసం మేము తెలుగుదేశం నాయకులు సహాయం అడగగానే మాకు ఎంతకన్నా సహాయం చేశారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, రోషన్ కుమార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వ్యాపారవేత్త సీమకుర్తి శ్రీనివాసరావు సౌజన్యంతో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని కేశనపల్లి వారి వీధిలో ఉన్న వినాయక ఆలయంలో, అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీజీ వెంకటేష్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో పేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టి సేవా భావాన్ని చాటారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు మహంకాళి రామ్మోహన్ రావు, సీమకుర్తి శ్రీనివాసరావు, సీమకుర్తి సాయి కుమార్ మాట్లాడుతూ టీజీ వెంకటేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్పూరం జనార్దన్, ఉప్పల గంగాధర్రావు, నాగసూరి వసంత్ కుమార్, కొల్లేపర నారాయణరావు, గుళ్లపూడి శ్రీనివాసరావు, ఆనంద్, కోటేశ్వరరావు, మధు, తేజ, సురేష్, బాబీ, వక్కలగడ్డ శ్రీనివాసరావు, సాగర్, దుర్గారావు, దారా చక్రవర్తి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన టీజీ వెంకటేష్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వినాయకుడి గుడిలో ఆయన పేరు మీద అర్చన చేయించాము. అలాగే అమ్మవారి గుడిలో కూడా పూజ చేయించాము. ఆ తదుపరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కేక్ కటింగ్ చేసి ఆ తర్వాత సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్యవైశ్యులందరూ కూడా హాజరైనందుకు చాలా సంతోషం. అలాగే మన టీజీ వెంకటేష్ గారు మన ఆర్యవైశ్యుల తరపున ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆయన వెనకాలే మనం కూడా మనల్ని కూడా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని, మన రాజయ్య గారు లేని రోటు ఆయన మన టీజీ వెంకటేష్ గారు భర్తీ చేయాలని కోరుకుంటూ మన టీజీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే వాసిమాత గుడిలోను, జంగారెడ్డి వినాయకుడి గుడిలోను పూజలు చేసాం. సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆయన ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈరోజు పొద్దున్న వినాయకుడి గుడిలో ఆయన పేరు పైన అర్చన చేయించాము. మరియు మన ఆరవేశ అమ్మవారి గుడిలో అర్చన చేయించాం. దాని తర్వాత మన సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశాము. ఆయన దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం ఆర్వైఎస్ సంఘం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిప్ గారి వీధిలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న 21వ హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గంగాధర వెంకట శాస్త్రి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల తీరును వివరించారు. అదేవిధంగా కమిటీ సభ్యురాలు తాడేపల్లి ఉమా మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వక్కలగడ్డ మాణిక్యాలరావు, తల్లాడ కోటేశ్వరరావు, పంది సత్యనారాయణ, నంద్యాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు జనార్దన ఒకసారి ఆలయం వద్ద కమిటీ ఉందండి. కమిటీ వద్ద కేతవరం వాస్తవ్యులు స్వామివారికి హనుమత్ జయంతి 21వ శ్రీ మున్సిపు గారి వీధిలో వేంచేస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 21వ వార్షికోత్సవం జరుగుతున్నది. అందువలన 21 సంవత్సరాలుగా ఇక్కడ మహా అన్నదానం జరుగుతున్నది. 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. జై శ్రీరామ్. మున్సిపు గారి వీధిలో వేచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానంలో 21 వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అఖండ అన్న సమాధానం జరుగుతుందండి. ఈ ఉత్సవాలు మేము గత 21 సంవత్సరం నుంచి మా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని చెప్పేసి, ఆ స్వామివారి కృప మా ఉండాలని చెప్పేసి ఈ ఉత్సవం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. చండీగఢ్ లో రైతులపైన జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్ముల సురేష్ తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుట్టాయిగూడెంలోని రామనరసయ్య భవనంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వీరప్పరాజు సద్గురు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ ధర్ముల సురేష్ మాట్లాడుతూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని రైతాంగం తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసనను తెలియజేస్తే రైతాంగం డిమాండ్లను పరిష్కారం చేయకుండా పోలీసులను ఉపయోగించి లాఠీ చార్జింగ్ చేయడం చాలా దారుణమన్నారు. రైతుల న్యాయమైన కనీస మద్దతు ధరలను ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాఠీ చార్జిలో గాయపడిన రైతాంగానికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పోరెండ్ల శ్రీనివాసులు, కారం రాఘవ, వడ్లమూడి వెంకటేశ్వరరావు, రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం రామనరసయ్య భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సమావేశం కామ్రేడు సద్గురు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పంజాబులో రైతాంగం తమ పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో చండీగఢ్ పిలుపు ఇచ్చేసి రైతులందరూ కూడా చండీగఢ్ వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే రైతాంగం తమ డిమాండ్ను ప్రభుత్వము ఆలోచించకుండా, హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని పోలీసులను ఉపయోగించేసి తీవ్రంగా లాఠీ చార్జీ చేయటం వల్ల అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. అందుకనే చండీగఢ్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆపు ప్రభుత్వము గతంలో రైతాంగం ఢిల్లీలో ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమానికి ఆ ప్రభుత్వము మద్దతు పలికినటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ ఆ ప్రభుత్వం పంజాబ్లో ఉన్నటువంటి రైతాంగం తమ న్యాయమైనటువంటి డిమాండ్ను నెరవేర్చమని డిమాండ్ చేస్తే లాఠీలతోటి సమాధానం చెప్పడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎదుర్కొనటం కోసం మహాసభలను షెడ్యూల్ అనుకోవటం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా ఏలూరు జిల్లా మహాసభ జూను 20న జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెంలో జరిగేటువంటి
అఖిల భారత రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా మహాసభకు రైతాంగం కూడా అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027.
అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి పిలుపునిచ్చారు. ముస్నూరు మండలం వలసపల్లి గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్ రహిత లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేలా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వేయాలన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు ప్రత్యామ్నాయంగా గన్ని, క్లాత్ సంచులు వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఇఓ పి జగదాంబ, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి ఎంపీఎన్ సుందరి తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే భీముడోలు కూరగాయల మార్కెట్ వ్యాపారులతో శనివారం భీముడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి కృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో మార్కెట్ వ్యాపారులకు పలు కీలక సూచనలు, హెచ్చరికలను జారీ చేశారు. మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయగల వాతావరణం కల్పించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని అన్నారు. కూరగాయల ధరలను స్పష్టంగా కనిపించేలా బోర్డులపై ప్రదర్శించాలని, మార్కెట్ నిర్ణయించిన ధరల ప్రకారమే అమ్మకాలు జరపాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా జవాబుదారీతనంతో ప్రవర్తించాలని వ్యాపారస్తులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా ఆలోచించుకొని మనం చేసేది మీ వ్యాపారం ఒక్కరోజు నేను ఎంత అమ్ముకుంటే ఎంత గడించేసే వాళ్ళకి కావాల్సింది వచ్చే కస్టమర్ సాటిస్ఫాక్షన్ వల్ల అక్కడ ఏదైనా ట్రాఫిక్ జామ్ అప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే ఈ రాయిలు కాడ పెట్టేటప్పుడు కూడా ఏదైనా స్కిడ్ అయిపడినా ఏదైనా పడినా కానీ ఇబ్బంది పడేది మీరే. అది మేము చాలా మంది చెప్తున్నాము, హెల్మెట్ గురించి చాలా డ్రైవ్ చేస్తున్నాము, అయినా కానీ మార్పు రాలేదు, పోలీసులు పోతూనే ఉంటారు. అలాగే మేము ఆపం చేస్తూనే ఉంటాం, మీలో ఏ రోజు మార్పు వస్తారైతే మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా మీరు ఇంతమంది వర్తకులు కాబట్టి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న హనుమత్ జయంతి మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం జరిపారు. అలాగే ఆలయ పుష్కరిణిలో శ్రీ స్వామివారి చక్ర స్నానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చంద్ర మాట్లాడుతూ మధ్య దేవస్థానానికి శనివారం వివిధ సేవల రూపంలో 2,02,586 రూపాయల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. అలాగే దేవస్థానానికి విచ్చేసిన సుమారు 2,186 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు తెలిపారు.
రైతు పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితమని, ఎరువులు 20% పెంచి పంటల మద్దతు ధరలు కేవలం 8% మాత్రమే పెంచడం రైతులను మోసం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ తెలిపారు. ఏలూరులోని అన్నే భవనంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తో కలిసి సూర్యనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 14 వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ పంటల మద్దతు ధరలను పునఃసమీక్షించి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయంపై 50% కలిపి ధరలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. ఇదే సందర్భంలో ఎరువుల కంపెనీలు పెంచిన ఎరువు ధరలను తగ్గించాలని, ఇప్పటికే ఎరువు ధరలు భరించలేనంతగా పెరిగాయని, రైతులను ఎరువుల కంపెనీల దోపిడీ నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలని భారీగా పెంచుకోవడానికి కంపెనీలకు అవకాశం, ఇంకో వైపునేమొచ్చి మద్దతు ధరలను కూడా ప్రకటించింది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే మద్దతు ధరలు అన్నది నామమాత్రంగా వారం రోజుల క్రితమే కంపెనీలకి ఎరువుల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దగ్గర చూసుకుంటే కంపెనీలు 15% నుంచి 30% వరకు ఎరువుల ధరలు పెంచుకున్నారు. 50 కేజీలు కాంప్లెక్స్ ఎరువుల ధర 300 వరకు పైన పెంచారు. అంటే గంటా దగ్గర 600 రూపాయల ఎరువుల ధరని పెంచుకున్నారు. అదే సమయంలో రైతాంగానికి పంటలకి మద్దతు ధరకు సంబంధించి సిఎస్సిపి రికమెండ్ చేసిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చూసుకుంటే 14 పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటించారు. అది కూడా తక్కువ 0.1% నుంచి గరిష్టంగా 8%. అంటే ఎరువుల ధరలు ఏమొచ్చి 30% పెంచారు. పంటల ధరల దగ్గరకు వచ్చినప్పుడు 1 నుంచి 8% వరకే పెంచారు. ప్రధానమైన వరి చూసుకుంటే 3% పెరిగింది. ఊరక ప్రకటన చేయడం ఉపయోగం లేదన్నది గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన ధరలకైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని చెప్పేసి, అలా కొనే విధంగా చట్టం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే C2+50% ప్రాతిపదిక మీద ధరలను నిర్ణయించాలని చెప్పేసి ఈ 2 అంశాలని సాధించడం వరకు మేము రైతాంగంలో విస్తారంగా క్యాంపెయిన్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. దేవరపల్లి మండలంలోని దేవరపల్లి గ్రామంలో రజకులు కేటాయించనున్న కొత్త చెరువును శనివారం జిల్లా రజక సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గతంలో పేరమ్మ చెరువుకు బదులుగా కొత్త చెరువును కేటాయించాలని గోపాలపురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు సూచించిన నేపథ్యంలో గుమ్మడి జిల్లా రజక జనసంఘ అధ్యక్షుడు జలకపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు చెరువు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పాత చెరువు స్థానంలో కొత్త చెరువును అధికారికంగా కేటాయించేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చెరువు వద్ద గతంలో ఉన్న మోటార్ బోరు, విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించి విశ్రాంతి భవనం నిర్మించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పూర్తి సహకారం అందించారని, ఇక ముందు కూడా పనులు యథావిధిగా కొనసాగి సహకారం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ, సుబ్బారావు, కుంజర్ల పుసుబాబు, లింగాల వీరభద్రరావు, పుష్ప, లింగాల దేవి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి అనే గ్రామం రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవరపల్లిలో రజకులకు పేరమ్మ చెరువు అనే చెరువు సుమారు 50 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ వృత్తి చేసుకునే చెరువు దగ్గర ఉన్న వారికి రజకులకు గత 10 సంవత్సరాల నుంచి చెరువు దగ్గర వివాదం రావటం, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆనరబుల్ ఎమ్మెల్యే గోపాలపురం శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు వారు చొరవ తీసుకొని ఇటీవల ప్రత్యామ్నాయంగా మీకు గ్రామంలో కొత్త చెరువు అనే చెరువు ఉంది, ఆ చెరువును తవ్వించి వీళ్ళకి ఇస్తారనే ఆలోచనలో వారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా సహకారాలు అందించారు. నేను కోరుకునేది we are requesting to the honorable గ్రామ పంచాయతీ అండ్ పంచాయతీ అథారిటీస్ ముందు ఆ చెరువును రద్దు చేస్తూ ముందు ఈ చెరువు తీర్మానం ఇచ్చి తర్వాత ఆ చెరువును రద్దు చేయాలని మేము కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డబుల్ ఇంజన్ సర్కార్ సారథ్యంలో పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. టీడీపీ, బీజేపీ నాయకులు వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ పిలుపు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలి. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్. మార్లపూడి కుమారస్వామి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటాం. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండేటి కిషోర్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.